హాయ్ ఎవ్రీవన్. ఈవేళ మా అమ్మని స్పెషల్ ఏంటని అడిగా. రొయ్యల దమ్ బిర్యానీ అన్నారు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూద్దాము. ఫస్ట్లీ మనమైతే రొయ్యల్ని బ్లాక్ బీన్స్ తీసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ అందరికీ తెలుసు కాబట్టి నేనైతే స్కిప్ చేసా. ఇప్పుడైతే మనం మ్యారినేట్ ప్రాసెస్కి వచ్చేద్దాము. కేజీ రొయ్యలు తీసుకోవాలి. దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఇలాచీ, లవంగాలు, స్టార్ ఫ్లవర్, జాజికాయ, జాపత్రి, సిన్నమాన్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, కర్డ్ అండ్ లాస్ట్‌లో అయితే లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ పక్కన పెట్టి ఉంచాలి. చూసారా మసాలా అంతా ప్రాన్స్‌కి ఎంత బాగా పట్టిందో. ఇప్పుడైతే ప్రిపరేషన్ పార్ట్‌కి వచ్చేద్దాం. బాండీలో ఆయిల్, ఘీ వేసుకొని తర్వాత మళ్ళా సేమ్ బిర్యానీ మసాలా సరుకులన్నీ యాడ్ చేసుకోవాలి. లైక్ బిర్యానీ లీవ్స్, సిన్నమోన్, ఇలాచీ, జాపత్రి ఇవన్నీ ఏసుకొని అట్‌లీస్ట్ ఒక 1 మినిట్ అయినా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. క్యాష్యూ కూడా యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే కర్రీ లీవ్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసుకొని అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా మనం కలుపుతూ ఉండాలి. అండ్ తర్వాత టొమాటో కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ మగ్గుతున్న టైంలో ఈలోపు నాకు పక్కనే ఉన్న జీడిపప్పు కనిపించింది. ఇంకా దానికి కూడా ఒక పట్టు పట్టేసా. ఇప్పుడైతే గరం మసాలా, బిర్యానీ మసాలా, కొరియాండర్, పుదీనా వేసుకొని అట్‌లీస్ట్ ఒక 1 మినిట్ అయినా మనం కలుపుతూ ఉంచాలి. ఇంకా స్టార్ ఐటమ్ అయితే వచ్చేసింది. మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేయండి. మంచిగా గ్రేవీగా వచ్చింది కదా! ఇప్పుడు 1 కేజీ రైస్ అయితే మనం యాడ్ చేయాలి. ఇక్కడ 1 కేజీ రొయ్యలకి 1 కేజీ రైస్ అయితే తీసుకున్నారు. మిక్స్ చేశాక 1:2 రేషియో వాటర్ యాడ్ చేయాలి. రొయ్యల బిర్యానీలో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీ అనమాట. సో, మీకు ఫ్రీ ఉంటే డూ ట్రై ఇట్. హియర్ కమ్స్ ద మెయిన్ ఎసెన్స్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఒక్కసారి ఇలా కూడా యాడ్ చేసి చూడండి. తర్వాత నుంచి అయితే అస్సలు స్కిప్ చేయరు. బిర్యానీ ఫ్లవర్‌ని ఇలా ఒక క్లాత్‌లో కట్టి బిర్యానీలో యాడ్ చేయండి. తర్వాత అయితే జాజికాయని ఇలా పౌడర్‌లా చేసుకొని అది కూడా యాడ్ చేయండి. ఇలా చేస్తే ఫ్లేవర్ ఇంకా ఎక్కువ యాడ్ అవుతుందనమాట. నెక్స్ట్ అయితే మీట్‌లో సాఫ్రాన్ మిక్స్ చేసి పక్కన పెట్టండి. బిర్యానీ కుక్ అవుతున్న టైంలో ఘీ అండ్ సాఫ్రాన్ మిల్క్, కొత్తిమీర, పుదీనా, లెమన్ కూడా యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ అయినా లో ఫ్లేమ్‌లో కుక్ అయ్యేలా చూడండి. ఇంకేముంది, ఇలా స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని దానిలో కొంచెం లెమన్, ఆనియన్ పెట్టుకొని తింటే ట్రస్ట్ మీ టేస్ట్ అయితే అద్దిరిపోద్ది. డెఫినెట్‌లీ డూ ట్రై రెసిపీ ఇది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే డూ సబ్స్క్రైబ్ ఫర్ యూ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.